महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు చాలా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇస్తూ ఉంటాయి. బట్ శుక్రుడు లాంటి గ్రహం అష్టమ స్థానంలో బాగా యోగిస్తుంది. సో బుధుడు కూడా కొంచెం కొద్ది గొప్ప పర్లేదు అష్టమ స్థానంలో. ఇక్కడ 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా మంచి పాజిటివ్నెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే వారం ప్రారంభమే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం. ఓకే, మొత్తానికి వాన వెలిసి ఇదేనట్టు కొంతవరకు కొన్ని ఖర్చులు, కొన్ని ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి చాలా వరకు ఉండటం, సమ్ టైట్ షెడ్యూలు, సరిగ్గా మనం భోజనం వేళకు కూడా తీసుకోలేనట్టుగా కొన్ని అన్సర్టనబుల్ టైమింగ్స్ అనేవి మెయింటైన్ అవటం, వాటి నుంచి కొంచెం రిలాక్స్ అవటం ఆది సోమవారాల్లో ఈ వారం స్టార్టింగ్లో మనం చూడొచ్చు. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయానికి సంబంధించి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ కానీ జీవిత భాగస్వామి ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా మీకు చాలా క్లోజ్గా మీరు డైలీ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటివి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంచెం ఈగో ప్రాబ్లం వల్ల, డామినేటింగ్ నేచర్ వల్ల, సమ్ అగ్రెసివ్ నేచర్స్ వల్ల చాలా దగ్గర ఉన్న వాళ్ళే ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళిద్దరికీ ఏమైనా అర్థం కావట్లా, రోజు తిరిగేవాళ్ళు అంటుంటారు చూసారా, ఇలాగా కొన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది వ్యాపారంలో అయితే కస్టమర్స్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే వ్యాపారానికి ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అలాగే లైఫ్ పార్ట్నర్తో కూడా మన డామినేటింగ్ నేచర్స్ వల్ల, అనవసరంగా ఇద్దరి మీద క్లాషెస్ వల్ల మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యత అనేది దెబ్బతింటుంది. మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ మెయిన్ ఏంటంటే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు, అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఆ ద్వితీయాధిపతి రవే ఇక్కడ సప్తమ స్థానంలో ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కుటుంబపరమైన విషయాల రీత్యా మ్యారిటల్ లైఫ్లో సమ్ ఇబ్బందులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి మేజర్గా వాటికి సంబంధించి. అలాగే మనీ పరమైన విషయాల్లో కూడా, ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఫోకస్ ఆన్ మనీ, కాన్సన్ట్రేషన్ ఆన్ మనీ చాలా అవసరం. ఇక గురు శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. అంతలేదన్నా ఈ యొక్క రాశికి బుధుడు మాత్రం వెరీ పవర్ఫుల్ ఎనిమి అవుతాడు. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్త తీసుకోవటం, షార్ట్ జర్నీస్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం, కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం. సో ఈ గురు శుక్రవారాల్లో కొంచెం వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే వారాంతానికి చూస్తే శనివారానికి మనం ఇక్కడ
చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆల్రెడీ. అలాగే చతుర్థంలో శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశికి మరి వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహానికి సంబంధించి కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి చేసే అమ్మకాలు కొనుగోలు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే ఎంతైనా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు యోగిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఆ పాటికి ఆర్థికంగా మనకి ఎంతో కొంత వెసులుబాటు అనేది కలుగుతూ ఉండే మాట మనం ఇక్కడ మంచి పాజిటివ్గా తీసుకోవచ్చు. రవి కుజుల వల్ల సప్తమ స్థానంలో మ్యారిటల్ లైఫ్కి ఇబ్బంది వస్తున్నా, అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు మళ్ళీ దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రవి కుజుల యొక్క సప్తమ స్థాన స్థితి దోషం మాత్రమే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.